హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వస్థ వండర్స్. నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఇది డే 16th. నేను 16 స్టేట్ విండో చేస్తున్నాను. 16 అవర్స్ ఫాస్టింగ్, 8 అవర్స్ ఈటింగ్ విండో. నా ఈటింగ్ విండో వచ్చేసి మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock. నేనైతే ఈ జర్నీని అంటే 16 స్టేట్ విండోని 40 to 45 days చేద్దాం అనుకుంటున్నాను. తర్వాత మళ్ళీ 18:6 విండోకి వెళ్దాం అనుకుంటున్నాను. ఈ 40 to 45 days కూడా నేను వెజ్ డైటే చేస్తాను. అంటే నేను నాన్ వెజిటేరియన్నే, బట్ ఇప్పుడు మాత్రం ప్రజెంట్ అయితే నాకు కార్తీక మాసం ఉంది, దానివల్ల నేను వెజ్ డైటే చేద్దాం అనుకున్నాను. ఈ 40 to 45 days కూడా వెజ్ డైటే చేస్తాను. తర్వాత మళ్ళీ నేను చేంజ్ చేసుకున్నాక అప్పుడు అంటే 18:6 విండోకి వచ్చిన తర్వాత అప్పుడు నాన్ వెజ్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటాను. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే స్ప్రౌట్స్ ఇంకా ఓట్స్ తోటి దోశ చేసుకున్నాను. ఆ రెసిపీ కూడా చెప్తాను. అయితే ఫస్ట్ అయితే అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు అంటే నాకు 100 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యారు. నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా చాలా థ్యాంక్స్. నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఈ ఓట్స్ అండ్ స్ప్రౌట్స్తో ఎలా చేసుకోవాలి అంటే కొన్ని స్ప్రౌట్స్ ఇంకా ఓట్స్ యాడ్ చేసుకుని దానిలో చిన్న అల్లం ముక్క, ఒక పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, అలాగే జీలకర్ర, ఇంకా కొన్ని వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇది చాలా ఈజీ రెసిపీనే, అప్పటికప్పుడు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది కూడా, టేస్ట్ కూడాను. ఇందులో ఇప్పుడు మిక్సీ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఈ పిండి కొంచెం టైట్గా ఉంది, ఇంకొన్ని వాటర్ పోసుకుని మెత్తగా పల్చగా చేసుకోవచ్చు. నేనైతే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకుని పల్చగా చేసుకున్నాను. నేను యాక్చువల్గా అయితే ఈరోజు దీంతో ఊతప్పం వేసుకుందాం అనుకున్నాను. బట్ నేను ఈరోజు ఆఫ్టర్నూన్కి ఈవినింగ్కి నేను వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవాలి అంటే ఏం తీసుకోవాలనేది నా మెనూ నేను ప్రిపేర్ చేసుకున్నాను. దానివల్ల ఏంటంటే నేను ఇంకా వెజిటేబుల్స్ దీనిలో యాడ్ చేయదలుచుకోలేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి. అంటే సీడ్స్ అండ్ నట్స్ సోకుడు ఉన్నాయి, అవి తీసుకుందాం అనుకున్నా. దాని గురించి అని చెప్పేసి నేను వెజిటేబుల్స్ వద్దనుకున్నాను మార్నింగ్. ఇంకా అందుకని చెప్పేసి ఊతప్పం బదులు ఇంకా ప్లెయిన్గా దోశ వేసుకున్నాను. మనకు కావాలంటే ఇందులో కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకుని ఊతప్పం లాగా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మన చాయిస్ కంప్లీట్గా. నేనైతే ఈరోజు అయితే ప్లెయిన్ దోశ వేసుకుని దానిలో ఇంకా సోకుడు నట్స్, సీడ్స్ ఉన్నాయి, వాటితో కలిపి ఈరోజు బ్రేక్ఫాస్ట్ తీసుకుందాం అనుకున్నాను. నేనైతే ఇంత తొందరగా 100 సబ్స్క్రైబర్స్ అవుతారని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నాకు అంటే హోప్ లేదు. నేనైతే హెల్దీ అంటే మేము ఎప్పటి నుంచో మా ఫ్యామిలీ హెల్దీ లైఫ్ స్టైల్ అయితే అలవాటు చేసుకున్నాము. బట్ నాకున్న హెల్త్ ఇష్యూస్ అంటే నాకేం హెల్త్ ఇష్యూస్ లేవు. అంటే పీసీఓడి అలాంటివి ఉంటాయి కదా, థైరాయిడ్, బీపీలు, షుగర్లు, నాకు అలాంటి హెల్త్ ఇష్యూస్ ఏం లేవు. బట్ ఏంటంటే నేను ఒకసారి కొంచెం మెట్ల మీద స్కిడ్ అయి పడ్డాను అనమాట. అంటే జారి పడ్డాను. దానివల్ల ఒకసారి డాక్టర్ దగ్గర అంటే ఆ పెయిన్ అనేది తగ్గలేదు కొన్ని రోజులు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఏం చెప్పారంటే అంటే నేను ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్ళాను ఫస్ట్. ఆయన ఏం చెప్పారంటే ఏం ప్రాబ్లం లేదమ్మా, కాకపోతే వెయిట్ లాస్ అయితే బాగుంటుంది అనేసి అన్నారు. ఇంకా సరే చేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఆయన అప్పుడు కూడా సజెస్ట్ చేశారు. ఏం చెప్పారంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే చాలా బాగుంటుందని చెప్పారు. నాకు అప్పటికే ఐడియా ఉంది. నేను అప్పటికే ఒకసారి చేసి 9 kgs దాకా వెయిట్ లాస్ అయ్యాను. ఇంకా మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశారు రీసెంట్గా. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఈరోజు ఓట్స్ అండ్ స్ప్రౌట్స్ దోశ, కొన్ని సోకుడ్ నట్స్ అండ్ సీడ్స్, దానిలోకి కొంచెం దోశలోకి అల్లం చట్నీతో ఈరోజు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసుకున్నాను. ఇంకా అప్పుడు డాక్టర్ సజెస్ట్ చేస్తారని చెప్పాను కదా ఈరోజు నాకు అట్లా పడినప్పుడు. ఇంకా నేను ఆల్రెడీ ఒకసారి చేస్తున్నాను, ఒక 9 kgs వెయిట్ లాస్ అయ్యాను. తర్వాత మళ్ళీ నాకున్న పర్సనల్ ప్రాబ్లం వల్ల ఆపాల్సి వచ్చింది ఇంట్లో కొంచెం అని చెప్పేసి చెప్పాను ఇంతకు ముందులో ఒకసారి వీడియోలో. మళ్ళీ కూడా స్టార్ట్ చేసి ఫస్ట్ చెక్ చేసుకున్నాను చేయగలుగుతానా లేదా అని చెప్పేసి. ఇప్పుడైతే మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి అయితే ఈరోజు మల్టీగ్రెయిన్ చపాతీస్ 2 తీసుకున్నాను. ఇంకా బాయిల్డ్ వెజ్జీస్ తీసుకున్నాను కొన్ని, ఇంకా గోరుచిక్కుడుకాయ ఫ్రై, ఆకుకూర పప్పు, కొంచెం పెరుగు తీసుకున్నా. ఇదైతే మధ్యాహ్నం లంచ్లోకి తీసుకున్నాను. ఇంకా అప్పుడు డాక్టర్ చెప్పారని చెప్పాను కదా, అదే వెయిట్ లాస్ అవ్వమని చెప్పేసి ఇంక నేను చెక్ చేసుకున్నాను చేయగలుగుతానా లేదా. నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఒక 10 days నేను చేయగలుగుతాను అన్న కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు స్టార్ట్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే నేను భయపడ్డాను చేయగలుగుతానా లేదా. అంటే నార్మల్ లైఫ్ స్టైల్ అంటే మేము నార్మల్ లైఫ్ స్టైల్ అయితే నార్మల్గానే నార్మల్గా
అందరిలానే మామూలుగా మార్నింగ్ ఈవినింగ్ నైట్ అట్లా తినేదాన్ని. కాకపోతే ఏంటంటే హెల్దీ ఫుడ్డే తినేవాళ్ళం ఫస్ట్ నుంచి, అంటే చాలా ఇయర్స్ నుంచి 4-5 ఇయర్స్ నుంచి మా ఫ్యామిలీలో హెల్దీ ఫుడ్ అలవాటు చేసుకున్నాము. కాకపోతే ఇలాగ తినాలి అంటే మనం ఎట్లయినా సరే ఒక డాక్టర్ సజెషన్ తీసుకుని ఫాలో అవ్వడం వేరు, మనంతటికి మనం చేసుకోవడం వేరు కదా. మా ఇంట్లో మేము డైలీ వెజిటేబుల్ జ్యూస్ తాగేవాళ్ళం, స్ప్రౌట్స్ తినేవాళ్ళం, ఓట్స్ తినేవాళ్ళం, అన్నీ తినేవాళ్ళం ఇంతకు ముందులా. కానీ ఒక సిస్టమేటిక్గా ఒక డాక్టర్ చెప్పినప్పుడు మనం అది ఫాలో అయితే, ఆ సిస్టమ్ ఫాలో అయితే ఇది వేరు ఉంటుంది కదా రిజల్ట్ అనేది. నేనైతే డాక్టర్ సజెషన్ తీసుకునే స్టార్ట్ చేశాను. రిజల్ట్ కూడా బాగుంది. నాకైతే ఇంచ్ లాస్ అయితే చాలా బాగా వస్తుంది. నేను స్టార్ట్ చేసి ఇప్పుడు 15 days కంప్లీట్ అయింది. ఈరోజు 16th day. కాకపోతే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మెయిన్ ఇంచ్ లాస్ అయ్యాను. నాకైతే ఎంత హ్యాపీగా ఉందో. నేను మెయిన్ ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయడం వల్ల కూడా నాకు ఇంకా మోటివేషనల్గా ఉంది. మెయిన్ అయితే నాకు 100 subscribers దాటారని చెప్పేసి ఇంకా హ్యాపీగా ఉంది. అసలు ఎంత హ్యాపీగా ఉందో చెప్పలేను ఈరోజు అయితేను. నా వాయిస్లోనే మీకు క్లియర్గా తెలుస్తూ ఉండుంటుంది మేబీ, అంత హ్యాపీగా ఉంది. ఇంకా ఈరోజు ఈవినింగ్ నైట్ అంటే 5 o'clockకి నా డిన్నర్లోకి వచ్చేసి ఈరోజు మష్రూమ్స్ వెజిటేబుల్స్ తోటి సలాడ్ చేసుకున్నాను సింపుల్గా. అది ఇంకా ఒక ఆరెంజ్ జ్యూస్ కూడా తీసుకున్నాను. ఈరోజు మార్నింగ్ నుంచి నేనేం ఫ్రూట్స్ తీసుకోలేదు, ఇంకా అందుకే ఆరెంజ్ జ్యూస్ యాడ్ చేసుకున్నా. 3 o'clock టైంలో తీసుకుందాం అనుకున్నాను, కానీ నాకు మధ్యాహ్నం లంచ్ చాలా హెవీగా అనిపించింది. అందుకని చెప్పేసి ఇంకా ఈవినింగ్ డిన్నర్లో యాడ్ చేసుకున్నాను ఆరెంజ్ జ్యూస్. ఇంకా మరొకసారి అందరికీ చాలా థ్యాంక్స్ అండి, నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.